ఓం శాంతి. ఈరోజు మురళి 27 నవంబర్ 2024. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లల్లారా, హద్దు ప్రపంచంలోని పనికిరాని వ్యర్థ విషయాలలో మీ టైం వేస్ట్ చేసుకోవద్దు. బుద్ధిలో సదా రాయల్ ఆలోచనలు నడుస్తూ ఉండాలి. ప్రశ్న: ఏ పిల్లలు తండ్రి ప్రతి ఆదేశాన్ని అమల్లోకి తీసుకురాగలరు? జవాబు: ఎవరైతే అంతర్ముఖులుగా ఉంటారో, తమను ప్రదర్శించుకోరో, ఆత్మిక నశాలో ఉంటారో వారు తండ్రి ఇచ్చే ప్రతి ఆదేశాన్ని అమల్లోకి తీసుకురాగలరు. మీకు ఎప్పుడూ మిథ్య అహంకారం రాకూడదు. లోపల చాలా శుభ్రంగా ఉండాలి. ఆత్మ చాలా బాగుండాలి. ఒక్క తండ్రితో సత్యమైన ప్రేమ ఉండాలి. ఉప్పు నీరు అనగా ఉప్పుదనపు సంస్కారం ఉండరాదు. అప్పుడు తండ్రి ఇచ్చే ప్రతి డైరెక్షన్ అమల్లోకి వస్తుంది. ఓం శాంతి. పిల్లలు కేవలం స్మృతి యాత్రలోనే కూర్చోలేదు. శ్రీమతానుసారంగా మేము మా ఫరిస్తాన్ స్థాపన చేస్తున్నామని పిల్లలకు గర్వం ఉంది. మురికి మొదలైన పనికిరాని వ్యర్థ విషయాలన్నీ తొలగించి వేయాలి. అనంతమైన తండ్రిని చూస్తూనే ఉల్లాసంలోకి వచ్చేయాలి. మీరు ఎంతెంత స్మృతి యాత్రలో ఉంటారో అంత ఇంప్రూవ్మెంట్ వస్తూ ఉంటుంది. తండ్రి చెప్తారు, పిల్లల కొరకు ఒక ఆధ్యాత్మిక యూనివర్సిటీ ఉండాలి. మీది వరల్డ్ స్పిరిచువల్ యూనివర్సిటీ. మరి ఈ యూనివర్సిటీ ఎక్కడుంది? ముఖ్యంగా యూనివర్సిటీ స్థాపన చేయబడుతుంది. దానితో పాటు పెద్ద రాయల్ హాస్టల్ ఉండాలి. మీ ఆలోచనలు ఎంత రాయల్గా ఉండాలి? తండ్రికైతే రాత్రింబౌళ్ళు ఇదే ఆలోచన ఉంటుంది. ఈ చదువుతో విశ్వానికి అధిపతులుగా అయ్యే పిల్లలను ఎలా చదివించి ఉన్నతమైన పరీక్షలో పాస్ చేయించాలి? అసలు మీ ఆత్మ శుద్ధంగా సతోప్రధానంగా ఉన్నప్పుడు శరీరం కూడా ఎంతో సతోప్రధానంగా సుందరంగా ఉండేది. రాజసం కూడా ఎంత ఉన్నతంగా ఉండేది. హద్దు ప్రపంచంలోని వ్యర్థమైన విషయాలలో మీ సమయం చాలా వేస్ట్ అవుతుంది. విద్యార్థులైన మీలో వ్యర్థమైన ఆలోచనలు ఉండరాదు. కమిటీలు మొదలైనవి చాలా మంచివి తయారు చేస్తారు, కానీ యోగబలం లేదు. మేము ఇలా చేస్తాము, ఇది చేస్తాము అంటూ బడాయి కబుర్లు చాలా చెప్తూ ఉంటారు. మాయ కూడా నేను వీరి ముక్కు చెవులు పట్టుకుంటానని అంటుంది. తండ్రిపై ప్రేమే లేదు కనుక మాయ కూడా ఏది చేయనివ్వదు. మాయ చాలా మోసకారి, చెవులు కొరికేస్తుంది. పిల్లలను తండ్రి ఎంత ఉన్నతంగా చేస్తారు. ఇది చెయ్యండి అని డైరెక్షన్ ఇస్తారు. బాబా గొప్ప రాయల్ పిల్లలను పంపిస్తారు. కొందరు, బాబా మేము ట్రైనింగ్ ఇచ్చేందుకు వెళ్ళమా అని అంటారు. అయితే బాబా చెప్తారు, పిల్లలు మొదట మీరు మీ లోపాలను తొలగించుకోండి. మాలో ఎన్ని అవగుణాలు ఉన్నాయి అని స్వయాన్ని చూసుకోండి. మంచి మహారథులను కూడా మాయ ఒక్కసారిగా ఉప్పు నీరుగా చేస్తుంది. ఇటువంటి ఉప్పుదనం ఉన్న పిల్లలు తండ్రిని ఎప్పుడూ స్మృతి కూడా చేసుకోరు. జ్ఞానంలో జ్ఞా కూడా తెలియదు. బయటికి ప్రదర్శించుకోవటం చాలా చేస్తారు. ఇందులో చాలా అంతర్ముఖులుగా ఉండాలి. కానీ చాలామంది నడవడిక ఎలా ఉంది అంటే, చదువులేని జట్ తెగువారు అంటే సింధీలో ఒక తెగవారు అని అంటారు. కొద్దిగా డబ్బుంటే వారికి నషా తలకెక్కుతుంది. అరే మేము పేదగా ఉన్నామని కూడా అర్థం చేసుకోరు. మాయ అర్థం చేసుకోనివ్వదు. మాయ చాలా బలశాలి. బాబా కొద్దిగా పొగిడితే దాంతో చాలా సంతోషిస్తారు. యూనివర్సిటీ చాలా ఫస్ట్ క్లాస్గా ఉండాలి. అందులో పిల్లలు చాలా బాగా చదువుకోవాలి అని బాబాకు రాత్రి పగలు ఇదే ఆలోచన నడుస్తుంది. మేము స్వర్గంలోకి వెళ్తాము అంటే సంతోషపు పాదరస మట్టం పైకెక్కి ఉండాలి కదా. ఇక్కడ బాబా రకరకాల డోసులను ఇస్తారు, నషా ఎక్కిస్తారు. ఎవరైనా దివాలా తీసిన వారికి మద్యం తాగిస్తే వారు నేను చక్రవర్తిని అని భావిస్తారు. తర్వాత నషా పూర్తిగా దిగిపోతూనే ఎలా ఉన్నవారు అలాగే అవుతారు. ఇప్పుడు ఇది ఆత్మీక నష. అనంతమైన తండ్రి టీచర్గా అయి మనల్ని చదివిస్తున్నారు అని మీకు తెలుసు. ఇలా చెయ్యండి అని డైరెక్షన్ ఇస్తారు. ఒక్కొక్క సమయంలో ఎవరికైనా మిథ్య అహంకారం కూడా వస్తుంది.
మాయ ఉంది కదా, అది ఎలాంటి విషయాలను తయారు చేస్తుంది అంటే అడగనే వద్దు. వీరు నడవలేరని బాబా భావిస్తారు. లోపల చాలా శుభ్రత కావాలి, ఆత్మ చాలా బాగుండాలి. మీకు లవ్ మ్యారేజ్ జరిగింది కదా, లవ్ మ్యారేజ్లో ఎంత ప్రేమ ఉంటుంది. వీరు పతులకు పతి. ఎంతమందికి లవ్ మ్యారేజ్ జరుగుతుంది? ఒక్కరిదే జరగదు. మాకు శివబాబాతో నిశ్చితార్థం జరిగిందని అందరూ అంటారు. మేమైతే స్వర్గంలోకి వెళ్ళి కూర్చుంటాము. సంతోషం కలిగించే విషయం కదా. బాబా మమ్మల్ని జ్ఞానం ద్వారా ఎంత అలంకరిస్తున్నారు అని లోపల సంతోషం ఉండాలి. శివబాబా ఇతని ద్వారా అలంకరిస్తారు. మేము తండ్రిని స్మృతి చేస్తూ చేస్తూ సతోప్రధానంగా అవుతామని మీ బుద్ధిలో ఉంది. ఈ జ్ఞానం ఇంకెవ్వరికీ తెలియదు. ఇందులో గొప్ప నష ఉంటుంది. ఇప్పుడింకా అంత నష లేదు, తప్పకుండా ఉండాలి. అతీంద్రియ సుఖం గురించి గోపికలను అడగండని గాయనం కూడా ఉంది కదా. ఇప్పుడు మీ ఆత్మ ఎంత చీచీగా ఉంది, చాలా చీచీ మురికిలో కూర్చున్నట్లుగా ఉంది. వారిని తండ్రి వచ్చి పరివర్తన చేస్తారు, రిజువనేట్ చేస్తారు. మార్పు చేయిస్తే మనుషులు ఎంత సంతోషిస్తారు. మీకు ఇప్పుడు తండ్రి లభించారు కనుక నావ ఆవలి తీరానికి చేరుకుంటుంది. మేము అనంతమైన తండ్రికి చెందిన వారిగా అయ్యాము అంటే స్వయాన్ని ఎంత త్వరగా సంస్కరించుకోవాలో మీరు అర్థం చేసుకున్నారు. రాత్రి పగలు ఇదే సంతోషం, ఇదే చింతన ఉండాలి. మీకు మార్షల్గా ఎవరు లభించారో చూడండి. రాత్రి పగలు ఇటువంటి ఆలోచనలో ఉండాలి. ఎవరెవరు బాగా అర్థం చేసుకుంటారో, గుర్తిస్తారో వారు ఎగురుతున్నట్లుగా అనిపిస్తారు. పిల్లలైన మీరిప్పుడు సంగం యుగంలో ఉన్నారు. మిగిలిన వారందరూ మురికిలో పడి ఉన్నారు. చెత్త అంచుల్లో గుడిసెలు వేసుకుని మురికిలో కూర్చుని ఉంటారు కదా. ఎన్ని మురికివాడలు తయారై ఉన్నాయి. ఇది అనంతమైన విషయం. ఇప్పుడు వాటి నుండి బయటికి తీసేందుకు శివబాబా మీకు చాలా సహజమైన యుక్తి తెలుపుతారు. మధురాతి మధురమైన పిల్లలైన మీకు ఈ సమయంలో మీ ఆత్మ మరియు శరీరం రెండూ పతితంగా ఉన్నాయని తెలుసు కదా. ఇప్పుడు మీరు బయటికి వచ్చారు. ఎవరెవరైతే బయటికి వచ్చారో వారిలో జ్ఞాన పరాకాష్ఠ ఉంది కదా. మీకు తండ్రి లభించారు. ఇంకేం కావాలి? ఈ నష ఎప్పుడైతే ఎక్కుతుందో అప్పుడు మీరు ఎవరికైనా అర్థం చేయించగలరు. తండ్రి వచ్చి ఉన్నారు. తండ్రి మన ఆత్మలను పవిత్రంగా చేస్తారు. ఆత్మ పవిత్రంగా అయితే శరీరం కూడా ఫస్ట్ క్లాస్ అయిందిగా లభిస్తుంది. ఇప్పుడు మీ ఆత్మ ఎక్కడ కూర్చుని ఉంది? ఈ మురికి ఇంట్లో కూర్చుని ఉంది. ఇది తమో ప్రధాన ప్రపంచం కదా. చెత్త అంచుల్లోకి వచ్చి కూర్చున్నారు కదా. మేము ఎక్కడి నుండి బయటపడి వచ్చాము అని ఆలోచించండి. తండ్రి మురుకు కాలువ నుండి బయటకు తీశారు. ఇప్పుడు మీ ఆత్మ స్వచ్ఛంగా తయారవుతుంది. ఉండేందుకు కూడా ఫస్ట్ క్లాస్ మహలు నిర్మిస్తారు. తండ్రి మన ఆత్మలను అలంకరించి స్వర్గంలోకి తీసుకెళ్తున్నారు. పిల్లలకు లోపల ఇలాంటి ఆలోచనలు రావాలి. తండ్రి ఎంత నష ఎక్కిస్తారు. మీరు ఇంత ఉన్నతంగా ఉండేవారు, తర్వాత దిగుతూ వచ్చి క్రింద పడిపోయారు. శివాలయంలో ఉన్నప్పుడు ఆత్మ ఎంత శుద్ధంగా ఉండేది. కావున మళ్ళీ పరస్పరం కలిసి త్వరగా శివాలయంలోకి వెళ్ళే ఉపాయాన్ని తయారు చేయాలి. బాబా చాలా ఆశ్చర్యం కలుగుతుంది. పిల్లలకు ఆ తెలివే లేదు. బాబా మనల్ని ఎక్కడి నుండి బయటికి తీస్తారు? పాండవ గవర్నమెంట్ స్థాపన చేసేవారు తండ్రి. భారతదేశం ఏదైతే హెవెన్గా ఉండేదో అది ఇప్పుడు హెల్గా ఉంది. ఇది ఆత్మ విషయం. ఆత్మ పైన జాలి కలుగుతుంది. ఆత్మ ఒక్కసారిగా తమో ప్రధాన ప్రపంచంలోకి వచ్చి కూర్చుంది. అందువలన బాబా మమ్మల్ని అక్కడికి తీసుకెళ్ళండి అని తండ్రిని స్మృతి చేస్తుంది. ఇక్కడ కూర్చుని ఉన్న మీకు ఈ ఆలోచన నడుస్తూ ఉండాలి. అందువలన బాబా చెప్తారు, పిల్లల కొరకు ఫస్ట్ క్లాస్ యూనివర్సిటీని నిర్మించండి. కల్పకల్పం తయారవుతుంది. మీ ఆలోచనలు చాలా గొప్పగా ఉండాలి. ఇప్పుడు ఇంకా ఆ నష ఎక్కలేదు. నష ఉంటే ఏం చేసి చూపించేవారో తెలియదు. పిల్లలకు యూనివర్సిటీ అంటే ఏమిటో తెలియదు. ఆ రాయల్ నషాలో ఉండరు. మాయా అంచేసింది. బాబా అర్థం చేయిస్తున్నారు. పిల్లలు, మీరు ఉల్టా నష ఎక్కించుకోకండి. ప్రతి ఒక్కరూ తమ తమ క్వాలిఫికేషన్ చూసుకోండి. మేము ఎలా చదువుతున్నాము, ఏం సహాయం చేస్తున్నాము. కేవలం కబుర్లు పకోడీలు తినరాదు. ఏదైతే చేశామో అది చెయ్యాలి.
ఇది చేస్తాము ఇది చేస్తాము అని ప్రగల్భాలు పలకటం కాదు. ఇది చేస్తాము అని ఈరోజు చెప్తారు, రేపు మృత్యు వచ్చిందంటే సమాప్తమైపోతారు. సత్యుగంలో అయితే ఇలా చెప్పం. అక్కడ ఎప్పటికీ అకాల మృత్యు సంభవించదు. కాలుడు అక్కడకు రాలేడు. అది సుఖధామం. సుఖధామంలోకి కాలుడు వచ్చేందుకు అనుమతి లేదు. రావణ రాజ్యం, రామరాజ్యం, ఈ రెండిటి అర్థం కూడా తెలుసుకోవాలి. ఇప్పుడు మీ పోరాటము రావణునితోనే. దేహాభిమానం కూడా చమత్కారం చేస్తుంది. అది పూర్తి పతితంగా చేస్తుంది. ఆత్మాభిమానిగా అవ్వటంతో ఆత్మశుద్ధంగా అవుతుంది. అక్కడ మనం ఎటువంటి మహల్ నిర్మిస్తామో మీరు అర్థం చేసుకున్నారు కదా. ఇప్పుడు మీరైతే సంగం యుగంలోకి వచ్చేశారు. నంబర్ వారుగా బాగుపడుతున్నారు, యోగులుగా అవుతున్నారు. మీ ఆత్మ పతితమైన కారణంగా శరీరం కూడా పతితమైనది లభించింది. ఇప్పుడు మిమ్మల్ని స్వర్గవాసులుగా చేసేందుకు నేను వచ్చాను. స్మృతితో పాటు దైవీ గుణాలు కూడా ఉండాలి. ఇది పిన్నమ్మ ఇల్లు కాదు. మమ్మల్ని నరుణ్ నుండి నారాయణ్గా చేసేందుకు బాబా వచ్చారని అర్థం చేసుకున్నారు. కానీ మాయతో చాలా గూహ్యమైన పోటీ ఉంది. మీ పోరు గుప్తమైనది కనుక మిమ్మల్ని గుప్త యోధులు అని అంటారు. అన్నోన్ వారియర్స్ ఇంకెవ్వరూ ఉండనే ఉండరు. మీ పేరే అన్నోన్ వారియర్. అందరి పేర్లు రిజిస్టర్లో ఉన్నాయి. అన్నోన్ వారియర్స్ అయిన మీ చిహ్నాన్ని వారు తీసుకున్నారు. మీరు ఎంత గుప్తంగా ఉన్నారు, మిమ్మల్ని గురించి ఎవ్వరికీ తెలియదు. మాయను వశం చేసుకునేందుకు మీరు విశ్వంపై విజయం పొందుతున్నారు. మీరు తండ్రిని స్మృతి చేస్తారు, అయినా మాయ మరిపింపచేస్తుంది. కల్పకల్పం మీరు మీ రాజ్య స్థాపన చేస్తారు. కేవలం తండ్రిని స్మృతి చేస్తారు కనుక అన్నోన్ వారియర్స్ మీరే. ఇందులో కాళ్ళు చేతులు కొంచెం కూడా ఉపయోగించరు. స్మృతి కొరకు యుక్తులు కూడా బాబా చాలా చెప్తారు. మీరు నడుస్తూ తిరుగుతూ స్మృతి యాత్ర చేయండి. చదువు కూడా చదవండి. మనం ఎలా ఉండేవారము, ఎలా తయారయ్యాము, ఇప్పుడు మళ్ళీ బాబా మనను ఎలా తయారు చేస్తున్నారో ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు. ఎంత సహజమైన యుక్తులు తెలుపుతారు. ఎక్కడ ఉన్నా స్మృతి చేయండి, మల్లాలు తొలగిపోతాయి. కల్పకల్పం ఈ యుక్తి చెప్తూ ఉంటారు. స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేస్తే ఆత్మ సతోప్రధానంగా అవుతుంది. ఇక ఏ బంధనమూ ఉండదు. ఆత్మకు ఎటువంటి తిలకము దిద్దాల్సిన పని లేదు. ఇవన్నీ భక్తి మార్గపు చిహ్నాలు. ఈ జ్ఞాన మార్గంలో ఏది అవసరం లేదు. పైసా ఖర్చు కూడా లేదు. ఇంట్లో కూర్చుని స్మృతి చేస్తూ ఉండండి. ఎంత సహజం. ఆ బాబా మన తండ్రి, టీచర్, గురువు కూడా. మొదట తండ్రి స్మృతి, పిదప టీచర్ స్మృతి, తర్వాత గురువు స్మృతి. నియమం ఇలా చెప్తుంది. టీచర్నైతే తప్పకుండా స్మృతి చేస్తాము. వారి నుండి చదువు వారసత్వంగా లభిస్తుంది. వానప్రస్థంలో గురువు లభిస్తారు. ఈ తండ్రి అన్నీ హోల్సేల్గా ఇచ్చేస్తారు. మీకు 21 జన్మలకు రాజ పదవి హోల్సేల్గా ఇచ్చేస్తారు. వివాహ సమయంలో కన్యకు కట్నం గుప్తంగా ఇస్తారు కదా. షో చేయాల్సిన అవసరం లేదు. గుప్త దానం అంటారు. శివబాబా కూడా గుప్తంగా ఉన్నారు కదా. ఇందులో అహంకారంలోకి వచ్చే విషయం ఏదీ లేదు. కొందరికి అందరూ చూడాలని అహంకారం ఉంటుంది. ఇక్కడ అన్నీ గుప్తం. తండ్రి మీకు చక్రవర్తి పదవి కట్నంగా ఇస్తారు. మీ అలంకారం ఎంత గుప్తంగా జరుగుతోంది. ఎంత పెద్ద కట్నం లభిస్తుంది. తండ్రి ఎలా యుక్తిగా ఇస్తున్నారో ఎవ్వరికీ తెలియదు. ఇక్కడ మీరు బెగ్గర్లు. రాబోయే జన్మలో గోల్డెన్ స్పూన్ ఇన్ ద మౌత్గా ఉంటారు. మీరు గోల్డెన్ ప్రపంచంలోకి వెళ్తారు కదా. అక్కడ అన్నీ బంగారంతో చేసినవే ఉంటాయి. ధనవంతులు మహల్లో మంచిగా నాగిషీలు, చెక్కి, రత్నాలు పొదిగినవి ఉంటాయి. వ్యత్యాసం తప్పకుండా ఉంటుంది. మాయ అందరినీ తలక్రిందులుగా వేలాడుతీస్తుందని కూడా అర్థం చేసుకున్నారు. ఇప్పుడు తండ్రి వచ్చారు కనుక పిల్లల్లో ఎంత ఉత్సాహం ఉండాలి. కానీ మాయ మరిపింపచేస్తుంది. ఇది తండ్రి డైరెక్షనా లేక బ్రహ్మ డైరెక్షనా, సోదరునిదా లేక తండ్రిదా అని చాలామంది తికమక పడతారు. మంచో చెడో ఇది తండ్రి డైరెక్షనే అని మీరు భావించండి అని తండ్రి చెప్తారు. దానిపై నడవవలసి ఉంటుంది. ఇతని వల్ల ఏదైనా పొరపాటు జరిగినా సరే చేయిస్తాం. వారిలో శక్తి ఉంది కదా. ఇతని వల్ల ఏదైనా పొరపాటు జరిగినా సరి చేయిస్తాం.
వారిలో శక్తి ఉంది కదా. ఇతడు ఎలా నడుస్తాడో, ఇతని తలపై ఎవరు కూర్చున్నారో మీరు చూస్తారు. అమాంతం పక్కన కూర్చున్నారు. గురువులు పక్కన కూర్చోపెట్టుకుని నేర్పిస్తారు కదా. అయినా శ్రమ చేయాల్సి ఉంటుంది. తమోప్రధానం నుండి సతోప్రధానంగా అయ్యేందుకు పురుషార్థం చేయాలి. తండ్రి చెప్తున్నారు, నన్ను స్మృతి చేస్తూ భోజనం తయారు చేయండి. శివబాబా స్మృతి కలిగిన భోజనం ఇంకెవ్వరికీ లభించచాలదు. ఇప్పటి భోజనానికే మహిమ ఉంది. ఆ బ్రాహ్మణులు భలే స్తుతి చేస్తారు, కానీ కొంచెం కూడా అర్థం తెలియదు. ఏదైతే మహిమ చేస్తారో దాని గురించి ఏమీ అర్థం చేసుకోరు. ఇతను రిలీజియస్ మైండెడ్ అని ఇంత మాత్రం తెలుస్తుంది, ఎందుకంటే పూజారిగా ఉన్నాడు. అక్కడైతే రిలీజియస్ మైండెడ్ అనే మాటే ఉండదు, అక్కడ భక్తి ఉండదు. భక్తి అంటే ఏమిటో కూడా ఎవ్వరికీ తెలియదు. జ్ఞానం, భక్తి, వైరాగ్యం అని అనేవారు. ఎంత ఫస్ట్ క్లాస్ పదాలు. జ్ఞానం పగలు, భక్తి రాత్రి. తర్వాత రాత్రితో వైరాగ్యం కలుగుతుంది కనుక పగల్లోకి వెళ్తారు. ఎంత స్పష్టంగా ఉంది. ఇప్పుడు మీరు అర్థం చేసుకుంటే మోసపోరు. తండ్రి చెప్తున్నారు, నన్ను స్మృతి చేయండి. నేను మిమ్మల్ని విశ్వానికి యజమానులుగా చేస్తాను. నేను మీ అనంతమైన తండ్రిని. సృష్టి చక్రాన్ని తెలుసుకోవటం కూడా ఎంత సహజం. బీజాన్ని, వృక్షాన్ని గుర్తు చేసుకోండి. ఇప్పుడు కలియుగ అంతిమ సమయం. మళ్ళీ సత్యుగం రావాలి. ఇప్పుడు మీరు సంగం యుగంలో పుష్పాలుగా అవుతారు. ఆత్మ సతోప్రధానంగా అయిపోతే మరి ఉండేందుకు కూడా సతోప్రధాన మహల్ లభిస్తుంది. ప్రపంచమే కొత్తదిగా అయిపోతుంది. కావున పిల్లలకు ఎంత సంతోషం ఉండాలి. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మీక పిల్లలకు ఆత్మీక తండ్రి నమస్తే. ఆత్మీక తండ్రికి ఆత్మీక పిల్లల యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. ఫస్ట్ పాయింట్, మనం శ్రీమతం అనుసారం మన ఫరిస్తాన్ స్థాపన చేస్తున్నాము అనే శుద్ధమైన గర్వం సదా ఉండాలి. పనికిరాని వ్యర్థ మాటలను వదిలి గొప్ప ఉల్లాసంగా ఉండాలి. సెకండ్ పాయింట్, తమ ఆలోచనలు చాలా ఉత్తమంగా ఉంచుకోవాలి. చాలా మంచి రాయల్ యూనివర్సిటీ మరియు హాస్టల్ తెరిచే ఏర్పాట్లు చేయాలి. తండ్రికి గుప్తమైన సహాయకులుగా అవ్వాలి. తమను ప్రదర్శించుకోరాదు. వరదానము, నిమిత్తంగా ఏ సేవ చేస్తున్నా బేహద్ వృత్తి ద్వారా వైబ్రేషన్లు వ్యాపింపచేసే బేహద్ సేవాదారీ భవ. ఇప్పుడు బేహద్ను పరివర్తన చేసే సేవలో తీవ్ర వేగాన్ని తీసుకురండి. చేస్తూనే ఉన్నాము. ఎంత బిజీగా ఉన్నాము అంటే సమయమే లభించటం లేదని కాదు, కానీ నిమిత్తంగా ఉండి ఏ సేవ చేస్తున్నా బేహద్ యొక్క సహాయకులుగా అవ్వవచ్చు. కేవలం వృత్తి బేహద్దులో ఉంటే వైబ్రేషన్లు వ్యాపిస్తూ ఉంటాయి. బేహద్దులో ఎంత బిజీగా ఉంటారో అంత ఏదైతే బాధ్యతతో నిర్వహిస్తూ ఉంటారో అది ఇంకా సహజమైపోతుంది. ప్రతి సంకల్పం, ప్రతి సెకండ్ శ్రేష్టమైన వైబ్రేషన్లు వ్యాపింపచేసే సేవ చేయటమే బేహద్ సేవాదారిగా అవ్వటం. స్లోగన్, శివబాబాతో కంబైన్డ్గా ఉండే శివశక్తుల అలంకారమే జ్ఞానం యొక్క అస్త్రశస్త్రాలు. అచ్చా, ఓం శాంతి.